రైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. జాస్పర్ పక్టార్ అనే అమెరికాకు చెందిన వ్యక్తి బెదిరింపు మెయిల్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో బాంబు ఉందని టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే ఆ బాంబును పేలుస్తానంటూ బెదిరించాడు. ఆ వ్యక్తి బాంబు పేలవద్దంటే $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న చెప్పండి, ఈ మధ్య కాలంలో ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బాంబ్ బెదిరింపులు ఎక్కువగా వినిపిస్తున్నవైనా మనం చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆకతాయిల పనిగా కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఈసారి ఈ మెయిల్ ని ఎలా ఛేదిస్తున్నారు పోలీసులు? అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ చెక్స్ ప్రారంభించారా? అప్డేట్స్ ఏంటి పాపన్న? సర్తాజ్, మీరు అన్నట్టు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ కి అయితే తరచూ కూడా ఇటువంటి బాంబు బెదిరింపుల మేలులు కలకలం రేపుతున్నాయి. నిన్న కూడా ఇండిగోకు సంబంధించిన 3 ఫ్లైట్లకు ఇదే రీతిలో బాంబు బెదిరింపులు రావడంతో అక్కడున్న సిబ్బంది మొత్తం బాంబు స్క్వాడ్ అందరూ కూడా అప్రమత్తమై అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ రోజు జరిగిన ఈ బాంబు బెదిరింపులకు కూడా ఈ రోజు వచ్చిన మెయిల్ మాత్రం అమెరికాలోని న్యూయార్క్ నుంచి వచ్చింది. సర్తాజ్, న్యూయార్క్ లో ఉన్న జస్పర్ పకాట్ అనే వ్యక్తి ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలే అవకాశం ఉంది. ఈ బాంబు పేలద్దంటే ఆ రిమోట్ కంట్రోల్ పూర్తిగా నా దగ్గర ఉంది, ఆ బాంబు వ్యవస్థ అంతా నా దగ్గర ఉంది, దీనికి సంబంధించి $1 మిలియన్ రూపాయలు అయితే నాకు ఇవ్వాలి, డబ్బులు నాకు ఇవ్వాలన్నట్టు కూడా బెదిరింపు తోటి మెయిల్ చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైన CISF తో పాటు అక్కడ ఉన్న బాంబ్ స్క్వాడ్లు అయితే ఏదైతే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తున్న విమానాన్ని పూర్తిగా కూడా సోదాలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్ తో పాటు CSF సిబ్బంది అందరూ కూడా ఆ లగేజ్ ను అదేవిధంగా ప్రయాణికులందరినీ కూడా ఐసోలేట్ చేసి వారి దగ్గర ఉన్న లగేజ్ ను పూర్తిగా కూడా స్కాన్ చేసి ఒక్కొక్కరినిగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు సర్తాజ్. అయితే ఇప్పటికే ఇండిగో రద్దు విషయంతో ప్రయాణికులందరూ విసిగిపోయి ఉన్నారు. అదే సమయంలో ఇలాంటి బాంబు బెదిరింపులు తరచుగా రావడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కున్న క్రెడిబిలిటీ తగ్గుతున్నట్టు కూడా ప్రయాణికులు చెప్తున్నారు సర్తాజ్.